హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. డి కామేశ్వరి గారు రచించిన తీరం చేరిన నావే అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం 5వ భాగం వినేద్దామండి. ఉదయం నుంచి రాజారావు స్నేహితుల రాక కోసం ఏర్పాట్లు అట్టహాసంగా ఆరంభమయ్యాయి. డ్రైవర్ సిటీ నుంచి సోడాలు, విస్కీ బాటిల్స్ తెచ్చాడు. కారు వాళ్ల కోసం వెళ్ళింది. ఇంట్లో వంటలు స్పెషల్గా ఆరంభమయ్యాయి. కోడి మాంసం, చేపల వేపుడు, మటన్ వగైరాల మాంసాహారం ప్రత్యేకంగా తయారు చేయడానికి ఒక వంటవాడొచ్చాడు. ఇదేమిటి, మాంసం అది వండుతున్నారు ఇంట్లో? అంది వాణి ఆశ్చర్యంగా సీతమ్మతో. సీతమ్మ అదోలా నవ్వి, బాబుగారి స్నేహితులు వస్తున్నారంటే ఇవన్నీ తప్పవు అంది. అయ్యగారు తింటారా? అంది ఆశ్చర్యంగా వాణి. ఆహా, అయ్యగారు ఎప్పుడూ తింటారు, పైకి వెళ్ళినప్పుడల్లా. పెద్దమ్మగారు ఇంట్లో వండడానికి ఇష్టపడరని ఇక్కడున్న 4 రోజులు తినరు. పెద్దమ్మగారు లేకపోతే ఇంట్లోనే వండించేవారు అయ్యగారు, సీతమ్మ వివరించింది. వాణి ప్రమేయం లేకుండానే అలవాటైనట్లు నౌకర్లు చకచకా ఏర్పాట్లు చేసుకుపోతున్నారు. రాజారావు మామూలుగా తన టైంకి 8 గంటలకి లేచాడు. రాత్రి సంగతి మర్చిపోయినట్లు వాణిని నవ్వుతూ పలకరించాడు. 10 గంటలకల్లా తయారవు, వాళ్ళంతా వస్తారు అన్నాడు కాఫీ తాగుతూ. అంతలో కోపం, అంతలో ప్రసన్నత. ఏమిటి మనిషి వైఖరి? అన్ని మాటలు నిన్న అని ఈ పూట ఎంత తేలిగ్గా పలకరిస్తున్నాడోనని ఆశ్చర్యపోయింది వాణి. 10 గంటలకి కారులో నుంచి బిలబిల్లాడుతూ 1/2 మంది దిగారు. అందులో 4 మగవాళ్ళు, 2 ఆడవాళ్లు. మేడ మీద గది కిటికీలో నుంచి వాణి కుతూహలంగా చూసింది వాళ్ళని. తను కిందకి వెళ్లాలో అక్కరలేదో తెలియలేదు వాణికి. రాజారావు నిన్న చీరలు తెప్పిస్తానని మళ్ళీ ఆ మాట మర్చిపోయాడు. మొన్న రుక్మిణి ఇచ్చిన కొత్త చీర కట్టుకుంది. రాజారావు పిలిస్తే కిందకు వెళ్ళొచ్చును అనుకుంది. కింద నుంచి ఒకటే కోలాహలంగా మాటలు, నవ్వులు వినిపించాయి. కాఫీలు పట్టుకెళ్లారు పనివాళ్లు. కింద నుంచి సిగరెట్ వాసన గుప్మని వస్తుంది. కిటికీలో నుంచి అట్టే బాగా కనబడకపోయినా వచ్చిన వాళ్లంతా చాలా గొప్పవాళ్లలా కనిపించారు వాణికి. మగవాళ్ళు ఉల్లి పొరల్లాంటి జబ్బాలు, గ్లాస్కో పంచెలు కనిపించాయి. ఆడవాళ్లు బాబ్డ్ హెయిర్, లిప్స్టిక్లు, బొడ్డు కింద చీరలు. వేషం చాలా ఆధునికంగా ఉన్నట్టు కనిపించింది వాణికి. పేకాట సాగుతుంది కాబోలు. మాటలు జోరుగా వినిపిస్తున్నాయి. ఆ సూరా జోరాణి అంటూ. 12:30 ప్రాంతంలో డ్రైవర్ వచ్చి, అయ్యగారు మిమ్మల్ని రమ్మంటున్నారు అంటూ వచ్చాడు. వాణి చీర సర్దుకుని మొహం అద్దంలో చూసుకుని కాస్త జంకుగా కిందకి దిగి వెళ్ళింది. పేకాడుకోవడానికి వీలుగా కింద తివాచీ చుట్టూ తెల్లటి బాల్సీలో తలగడలో వేసుకుని అంతా కింద కూర్చున్నారు. ఒక్కొక్కళ్ళ ఎదుట నోట్లు, చిల్లరలు ఉన్నాయి. ప్రతి వాళ్ళ దగ్గర గ్లాసుల్లో మద్యం ఉంది. సీసాలు, ఐస్ ఫ్లాస్కులు, చిప్స్, జీడిపప్పు మధ్యగా ఉన్నాయి. అందరూ మహా ఖుషీగా నవ్వుతూ తుళ్ళుతూ జోక్స్ వేసుకుంటూ మధ్య మధ్య తాగుతూ జోరుగా హుషారుగా పేకాట ఆడుతున్నారు. వాణి వచ్చి గుమ్మంలో నిలబడడం ఎవరూ గమనించలేదు. ఆ గదిలో వాతావరణం వాణికి కొత్త. ఎన్ని రకాల సెంట్లు, సిగరెట్, విస్కీ వాసనలు కలిసి గదిలో ఊపిరి ఆడనట్టు ఉక్కిరిబిక్కిరయ్యింది వాణికి. ఆడవాళ్లు మగవాళ్లతో సరిసమానంగా కూర్చుని తాగుతూ పేకాడుతున్నారు. వాళ్లను చూడగానే ఎవరికీ గౌరవం ఇవ్వాలని అనిపించనంత విముఖత కలిగింది వాణికి. వాణిని చూసిన రాజారావు ముఖం చిట్లించాడు. వాణి చీరని చూస్తూ తీక్షణంగా ఆమె వంక చూశాడు. అంతలో సర్దుకుని, రా, ఇదిగో వీళ్ళు నా ఫ్రెండ్స్, నిన్ను చూస్తామంటే పిలిచాను అంటూ ఒక్కసారి పేరు చెప్పి వాళ్ళ బిజినెస్లో ఎవరికెన్ని హోటళ్లు, సినిమా హాళ్లు ఉన్నాయో లక్షాధికారులని పరిచయం చేస్తూ దర్పంగా అన్నాడు. ఈవిడ పేరు వాణి, ఎవరో చెప్పనక్కర్లేదుగా అన్నాడు తన మిత్రులతో నవ్వుతూ. వాణి అందరి వంక చూస్తూ నమస్కారం పెట్టింది. మగవాళ్లలో 2 నమస్కరించారు. 2 వాణి నమస్కారం అందుకున్నట్టు తలలాడించారు దర్పంగా. ఆడవాళ్ళిద్దరూ వాణిని చూసి ముసిముసి నవ్వులు నవ్వుకుని కళ్లతో సంజ్ఞలు చేసుకున్నారు. ఆ వాతావరణంలో ఒక క్షణం నిలబడాలి అనిపించలేదు వాణికి. వెంటనే వెళ్ళిపోవాలో వద్దో తెలుసుకోలేక సందిగ్ధంగా నిలబడిపోయింది. రాజారావు వాణి ఇబ్బందిని చూసి వాచి చూసి, భోజనాలు ఏర్పాట్లు చూడు, అన్నీ ఏర్పాట్లు చేసి కబురంపు అన్నాడు. ఇంకా వాణిని వెళ్ళమన్నట్టు సంజ్ఞ చేస్తూ. బతుకు జీవుడా అని గది బయటపడింది ఒక్క అంగలో. వాణి గడప దాటిందో లేదో. మై గాడ్, ఏమిటి బాబు ఆ మనిషి? 19వ శతాబ్దంలోలా ఉంది. ఎలా నచ్చింది రాజా? చూస్తూ చూస్తూ ఎలా పెళ్లాడదామనుకుంటున్నావు?
ఇలాంటి అడవి మృగాన్ని? మరొక ఆమె హేళనగా అంది. మై డియర్ షీలా, భార్యలు ఇలాంటి వారైతేనే హాయి. ఏదో వంట గింట చేసుకుంటూ పిల్లల్ని కంటూ ఇంట్లో పడుంటారు, మనకి ఎదురు చెప్పకుండా. బయట నీలాంటి వాళ్ళుండగా నాకేం లోటు చెప్పు? రాజారావు జోక్ చేస్తున్నట్టు పగలబడి నవ్వాడు. కరెక్ట్ మై బాయ్, మన రాజాకి ఎంతైనా అనుభవం ఉంది. మొదటిసారి పాఠం నేర్చుకుని జాగ్రత్త పడ్డాడు. ఎంతైనా తెలివైనవాడు. మహా పవిత్రంగా పనికొచ్చేదాన్ని సంపాదించాడు. మరోడు విట్టు వేశాడు. కాస్త నెమ్మది, ఇంకా పెళ్ళవలేదు నాయనా, పిట్ట బెదిరిపోగలదు అన్నాడు రాజారావు రహస్యంగా. అంతా మరోసారి పగలబడి నవ్వారు. తన ప్రసక్తి రాగానే గుమ్మం అవతలాగిపోయిన వాణి ఈ మాటలు వింటూ మాన్పడిపోయింది. సిగ్గుతో అవమానంతో ఆమె మొహం ఎర్రబడింది. చిచి, వీళ్ళు నాగరికులు, తను అనాగరికులారంట. ఈ రాజారావుకి ఎంత ధైర్యం! పెళ్ళామనేది వంట కోసం పిల్లల కోసమని ఎంత ధైర్యంగా తెగేసి చెప్తున్నాడు. ఆ వచ్చిన వాళ్లలో ఒక ఆమెతో ఇతనికి సంబంధం ఉందన్నమాట. ఎంత ధైర్యంగా ఇంటికి తీసుకొచ్చాడు. అందుకే ఇదంతా సహించలేక పద్మావతి వెళ్ళిపోయి ఉంటుంది. నయమే, తను ముందుగానే తెలుసుకుంది. చచ్చిన ఈ రాజారావుని పిల్లాడదు తను. జరిగింది చాలు, ఇంకా ఆలోచించడానికి ఏం లేదు. వెంటనే వెళ్ళిపోవాలి. రేపటి దాకా కూడా అక్కర్లేదు. వీలైతే ఈరోజే వెళ్ళాలి. వాణి పెదాలు బిగబట్టి స్థిరంగా నిర్ణయించుకుంది. భోజనాలకి అంతా టేబుల్ చుట్టూ చేరారు. ఏమిటేమిటో మాట్లాడుకుంటూ, విరగబడి నవ్వుకుంటూ, హాస్యాలాడుకుంటూ 1 గంట భోంచేశారందరూ. ప్రతి వాళ్ళు తాగి ఉన్నారని, అందుకే వాళ్ల మాటలు, ఆ వివరాలు అన్నీ అనిపించింది వాణికి. వాళ్ళని చూస్తూ అట్టేసేపు భరించలేక మేడ మీదకి వెళ్ళిపోయింది. తనుండి చేసేదేమీ కనబడలేదు. అంతా భోజనాలు చేసి వాళ్ల కోసం ఏర్పాట్లు చేసిన గదుల్లో విశ్రమించారు. తిరిగి మళ్ళీ 3 గంటల నుంచి గోల ఆరంభం. కాఫీలు, మళ్లీ పేకాట. ఈసారి పాటలు, చప్పట్లు, కేకలు, జోరు మరింత ఎక్కువయ్యాయి. గదిలో కూర్చున్న రాను రాను ఎక్కువ అవుతున్న గోల భరించలేకపోయింది వాణి. ఒక అరగంట తర్వాత ముత్యాలు వచ్చి, అయ్యగారు మిమ్మల్ని పిలుస్తున్నారండమ్మా అంది. మళ్ళీ ఎందుకు చెప్పమా అనుకుంటూనే కిందకి వెళ్ళింది వాణి. వీళ్ళందరూ నీ పాట వినాలనుకుంటున్నారు. నీవు బాగా పాడతావని చెప్పాను. ఏది పాడి వినిపించు అన్నాడు రాజారావు ఆజ్ఞాపిస్తున్న ధోరణిలో. ఏది ఏమాత్రం పాడతావో పాడు చూద్దాం అన్నట్టు చూస్తున్నారు అందరూ. సగం కుతూహలం, సగం హేళన మిళాయించి. పాట? వీళ్ళకి తన పాట కావాలా? వీళ్ళందరి ముందు తన పాడాలా? వీళ్ళని చూస్తేనే అసహ్యం అనిపించే ఈ మనుష్యుల ముందు తనేం పాడగలదు? వాణికి ఎంత మాత్రం పాడాలనిపించలేదు. క్షమించండి, ఇప్పుడు పాడలేను, గొంతు బాగాలేదు అంటూ వెనుదిరిగి రాజారావు మాటికి ఎదురు చూడకుండానే గదిలోకి వెళ్ళిపోయింది. మిత్రుల ముందు వాణి నిర్లక్ష్య వైఖరి రాజారావుకి తల కొట్టేసినట్లు అనిపించింది. ఉండండి వస్తాను. ఎందుకు పాడదు? పిలుచుకొస్తా. లేచి చరచరా మేడ మీదకి వెళ్ళాడు. విసవిసా వచ్చిన రాజారావుని చూసి వాణి బెదిరింది మనసులో. అయినా నిబ్బర నటిస్తూ అతని వంక చూసింది. వాళ్ళంతా నీ పాట వింటారని పాడమంటే పాడకుండా వచ్చేస్తావా? నీకెంత నిర్లక్ష్యం నా మాట అంటే? తీక్షణంగా చూస్తూ అన్నాడు. క్షమించండి, నేను పాడలేను వాళ్ళ ముందు వాణి తల వంచుకుని అంది. ఏం, ఆ రోజు మహా చక్కగా గానా బజానా సాగించావే, మహా హుషారుగా. ఇవాళేం వచ్చింది? కటువుగా అన్నాడు. ఊర్లో మర్యాదస్తుల ఇళ్ల ఆడవాళ్ల ముందు పాడితేనే ఇది సానికొంప అని అడిగారు. ఇవాళ వీళ్ళ మధ్య ఎలా పాడమని అడుగుతున్నారు? సూటిగా చూసింది వాణి. అంటే వీళ్ళు మర్యాదస్తులు కారనా నీ ఉద్దేశం? కోపంతో రాజారావు గొంతు వణికింది. అది నేను చెప్పక్కర్లేదు. ఆడదాన్ని గౌరవించాలని, స్నేహితుని కాబోయే భార్య అని కూడా చూడకుండా హేళనగా చిన్నచూపు చూసేవారిని, డబ్బుతోనే లోకం ఉందని, అది లేని వారిని గౌరవించక్కర్లేదని అనుకునే వారిని సంస్కారులుగా, మర్యాదస్తులుగా భావించలేను నేను. అలాంటి వారి ముందు ఒళ్ళు మరిచి తాగి పేకాడేవారి ముందు పాడి సంగీతాన్ని మలినపరుచుకోలేను. నేను పూజ్యభావంతో తపస్సుల సాధన వరంగా భావించే నా సంగీతాన్ని ఇలాంటి అసభ్య వాతావరణం మధ్య మలినపరచను వాణి ఖచ్చితంగా అంది. ఆమె నిర్లక్ష్యానికి, తమందరినీ తాగుబోతులు, కుసంస్కారులు అని తెగేసి చెప్పేసిన వాణి ధైర్యానికి అతని మొహంలో కోపం బుస్సన పొంగింది. వాణి మీదకి వస్తూ, నీకెంత పొగరు? ఏం చేసుకుని నీ మిడిసిపాటు? ఇంత గర్వమా? కుక్కని తీసుకొచ్చి సింహాసనం ఎక్కించడం నాదే పొరపాటు. అప్పుడే నీ కళ్ళకింత పొరలు కమ్మాయా? నన్నే ఎదురుస్తున్నావా? ఈ జమీందారీ తిండి 4 రోజులు వంట పట్టేసరికి నీకింత కంట కావరం బలిసిందా?
నేను తలుచుకుంటే నీ గతి మళ్ళీ యథాస్థితికి వస్తుందని తెలుసుకో. నిన్ను ఈ క్షణంలో మెడబట్టి గెంటేయగలను. రాజారావు చాలా దూకుడుగా గర్వంగా వాణిని బెదరగొట్టాలని అన్నాడు. వాణి అదోలా నవ్వింది. మీరు ఆ పని చేస్తే నాకంటే సంతోషించేవారు ఎవ్వరూ ఉండరు. నా అదృష్టం కొద్దీ ఇంకా మీకు భార్యని అవనందుకు సంతోషిస్తున్నాను. నాకు సెలవిప్పిస్తే ఈ క్షణంలో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. మీ హోదాకి అంతస్తుకి సరిపోయామని తెచ్చుకోండి. నేను వెళ్తున్నాను. వాణి ప్రశాంతంగా చెప్పదలిచింది చెప్పేసి రాజారావుకి నమస్కారం చేసి గదిలో నుంచి వెళ్ళిపోయింది. వాణి మాటలు అర్థమయ్యేసరికి 1 నిమిషం పట్టింది రాజారావుకి. ఆగు. చరచరా గుమ్మం దగ్గరికి వెళ్ళి చెయ్యి అడ్డం పెట్టి, నీకెంత ధైర్యం, ఎంత పొగరు, నన్ను కాదని వెళ్ళగలనని అనుకుంటున్నావా? ఇదంతా నీకెవరు నేర్పారో నాకు తెలుసు. ఎవరి అండ చూసుకుని ఇంతకి తెగించావో నాకు తెలుసు. వాణ్ణి, ఆ కిషోర్ని నామరూపాలు మిగలకుండా చేస్తాను. వెళ్ళడం మారడం అంతా నీ ఇష్టమే అనుకుంటున్నావా? ఇక్కడి నుంచి అడుగు కడిపావంటే జాగ్రత్త, పళ్ళు కొరుకుతూ తీవ్రంగా అన్నాడు. మీరెందుకు అనవసరంగా కిషోర్ని ఆడిపోసుకుంటారు? అతను చెప్పకపోతే నాకు చూసే కళ్ళు, ఆలోచించే మనసు లేదనా మీ ఉద్దేశం? ఇక్కడికి వచ్చి మీ గురించి విని స్వయంగా చూశాక కూడా మీలాంటి దురహంకారిని, వ్యసనపరుణ్ణి, స్త్రీలోలుణ్ణి, ఎంత గతిలేని ఆడిది కూడా అంగీకరిస్తుందనుకుంటున్నారా? అందుకే ఆ పద్మావతి గారు వెళ్ళిపోయినందున సంగతి నాకు తెలియదనుకుంటున్నారా? ఆమె నోట తన గురించిన నిజాలు విని భరించలేకపోయాడు రాజారావు. అతని అహం దెబ్బతింది. కోపం పట్టలేక, ఏమిటి కూసావు? నీకెంత ధైర్యం, గతిలేని దానివి, నీకెంత పొగరు అంటూ వాణి చంప చెల్లుమనిపించాడు. ఆ దెబ్బకి వాణి దిమ్మెరపోయింది. అతను కొడతాడని ఎదురు చూడని వాణి ఆ దెబ్బకి అదిరిపోయింది. పెళ్ళన్నా కాలేదు, తన మీద చేసుకుంటాడా? ఆవేశంలో పెదాలు అదురుతుండగా, కొట్టారా మిస్టర్ రాజారావు? నన్ను ఎవరనుకుని కొట్టారు? మీకెవరిచ్చారు ఈ అధికారం? నేనింకా మీ భార్యని కాలేదన్న సంగతి మర్చిపోయారా? నా వంటి మీద చెయ్యి ఏ అధికారంతో వేశారు? దెబ్బతిన్న ఆమె ఆత్మాభిమానం తిరగబడగా పౌరుషంగా అంది. ఆ కోపానికి రాజారావు బెదరలేదు. నేను ఎవడినా? నీ కాబోయే మొగుణ్ణి. నోరు మూసుకుని పడి ఉండు. పెళ్ళాడడం, మానడం, వెళ్ళడం అంతా నీ ఇష్టమేననుకుంటున్నావా? అడుగు కదిపావంటే కాళ్ళు ఇరగ్గొడతాను. చచ్చినట్లుండు. నిన్నే కిషోర్ ఆదుకుంటాడో చూస్తాను అంటూ వాణిని రెక్క పట్టుకుని చరచరా లాక్కెళ్ళి మంచం మీద పడేసి, కింద వాళ్ళు ఉండేవారు కాబట్టి బ్రతికిపోయావు. ఈ గదిలోనే పడి ఉండు. నీ పని తర్వాత పడతాను. అరిచినా చచ్చినా నిన్నెవరూ ఆదుకోరెక్కడ అంటూ గదిలో నుంచి బయటకు వచ్చి తలుపు గడియ పెట్టేశాడు. గలాబా విని వరండాలో నుంచి ఆశ్చర్యంగా చూస్తున్న సీతమ్మ ముత్యాలతో, ఈ తలుపు ఎవరూ తీయడానికి వీల్లేదు. నేను చెప్పే వరకు ఈ గది దరిదాపులకు ఎవరూ రాకూడదు. వెళ్ళండి. ఏం చూస్తున్నారు? పోండి కసిరాడు. ఒక 5 నిమిషాల్లో జరిగిన ఈ సంఘటనలో రాజారావు అహం బాగా దెబ్బతింది. కింద వాళ్ళు ఉండబట్టి అంతటితో ఆగాడు. కానీ లేకపోతే ఏం జరిగేదో. వాళ్ళు వెళ్ళని, దీని పొగరు అణుస్తా. దిక్కులేని దానికి అంత తల పొగరు. కసిగా అనుకుని పళ్ళు కొరికి తల పంకించి ఓ తాళం కప్ప తీసుకొచ్చి నొక్కి కిందకి వెళ్ళాడు. సారీ ఫ్రెండ్స్, ఆవిడ గారు తెగ సిగ్గుపడుతుంది. ఇప్పుడు కాదు, మరోసారి పాడుతుందలేండి అని సర్ది చెప్పాడు. సీతమ్మ ద్వారా సంగతి విని అనసూయమ్మ ఆందోళనగా అయ్యయ్యో అంటూ గోల పెట్టింది. నిస్సహాయంగా ఆందోళన పడడం మినహా ఏం చేయలేకపోయింది. కొడుకుని తిట్టుకుంటూ వాణి మీద జాలిపడుతూ తనేం చెయ్యాలో తెలియక మదనపడిందామె. తాను గదిలో బందీనయ్యానన్న సంగతి 2 నిమిషాలకు గానీ అర్థం కాలేదు వాణికి. రాజారావు ఇంతకు తెగిస్తాడని ఆమె ఊహించలేదు. ఇప్పుడేం చేయడం? వాణికి దిగులుతో భయంతో ఏడుపు వచ్చింది. ఏడుపు గొంతుతో సీతమ్మా, తలుపు తీ సీతమ్మా అంటూ దీనంగా పిలిచింది తలుపు కొడుతూ. వాణి పిలుపులు అనసూయమ్మ విని సీతమ్మను ధైర్యం చెప్పమని అక్కడకు పంపింది. అమ్మగారు, అయ్యగారు తాళం వేశారు. పెద్దమ్మగారు తర్వాత వాళ్ళంతా వెళ్ళాక అయ్యగారిని పిలిచి మందలిస్తామని చెప్పమన్నారు. మీరేం భయపడకండి, ఏం పర్వాలేదు అంది సీతమ్మ వాణికి ధైర్యం చెబుతూ. వాణి చేసేదేం లేక నిస్సహాయంగా సోఫాలో వాలిపోయింది. అర్ధరాత్రి వరకు డిన్నర్, పేకాట, తాగుడు పూర్తయి 12 దాటాక అందరూ పక్కలు చేరారు. అందరికీ గుడ్ నైట్ చెప్పి 12 దాటాక తూలుకుంటూ మేడెక్కాడు రాజారావు. వాణి గది ముందు నుంచి వెళుతుండగా తాళం చూశాక గాని వాణి సంగతి గుర్తుకు రాలేదు అతనికి. ముందు కాసేపు వాణిని మనసులో తిట్టుకుంటూ గది తాళం తీశాడు. సాయంత్రం నుంచి ఒంటరిగా బందీ అయి ఆలోచనలతో దిక్కుతోచక
రాత్రి ఆకలితో శారీరకంగా మానసికంగా అలసిపోయి అప్పుడే కళ్ళు మూసింది వాణి. నిద్రలో కూడా కలతపడిన ఛాయలు కనిపిస్తున్నాయి ఆమె మొహం మీద. బాగా జరిగింది కసిగా అనుకున్నాడు రాజారావు. అలా చూస్తుంటే ఏదో పైశాచిక ఆలోచన మెదిలింది అతనిలో. ఇదే మంచి అవకాశం, తన పగ చల్లారుతుంది, వాణి రోగము కుదురుతుంది. కసిగా నవ్వుకున్నాడు రాజారావు వాణి వైపు అడుగులు వేస్తూ. మంచు నిద్రలో ఉన్న వాణి ఘాటైన విస్కీ వాసన, సిగరెట్ వాసన ఒక్కసారి మొహం మీదకి కొట్టినట్లయి ఉక్కిరి బిక్కిరయ్యి కళ్ళు తెరిచింది. తన భుజాలను రెండు బలమైన చేతులు అదిమి పెట్టి మొహంలో మొహం పెట్టిన బరువుకి తనెక్కడ ఉందో ఏం జరుగుతుందో కూడా అర్థం కాక అయోమయంగా చూస్తూ ఆ బలమైన చేతుల మధ్య ఊపిరి అందనట్టు ఉక్కిరి బిక్కిరి అయి పూర్తిగా కళ్ళు తెరిచి చూసింది. లైట్ వెలుగులో తన మంచం మీద తన మీదకి వంగి తనని అదిమి పడుతున్న రాజారావుని చూసి చకితురాలై కెవ్వుమంది. గాబరా పడి ఒక్క ఉదుటన లేచి కూర్చుని అతని నుంచి విడిపించుకుంటూ మీరు మీరు ఏమిటిది, వదలండి, ఛీ వదలండి ముందు, సగం ఏడుపు సగం ఏహ్యత కలిసిన గొంతుతో అంటూ గింజుకుంది. రాజారావు వికటంగా నవ్వి వాణిని లేవకుండా బలవంతాన అదిమిపెట్టి పెదాలందుకోబోయాడు. అతని ఎర్రబడ్డ కళ్ళు, తూలిపోతున్న అతని నడక, ఆ మాట చూసి తనెలాంటి ప్రమాదంలో పడిందో వాణికి అర్థమయ్యి గుండాగిపోయింది. తలుపు వంక చూసింది. తలుపు గడియ పెట్టి ఉంది. అతనెంత నీచానికి దిగజారాడో గ్రహించగానే వాణి ఒళ్ళు ఉడికిపోయింది. ఆవేశంతో శరీరం కంపించింది. అతని పట్ల ఏహ్యత, జుగుప్స మరింత పెరిగాయి. వాణి విసురుగా రాజారావుని ఒక్క తోపు తోసి ఇటు అటు చూసి మూల టేబుల్ మీద ఉన్న ఇత్తడి పూల కుండీ కనబడగానే అది చేతిలోకి తీసుకుని భద్రకాళిలా, మిస్టర్ రాజారావు, ఆడదంటే అబల అనుకోకు, ఇష్టం లేని చోట రాక్షసి అవుతుంది, జాగ్రత్త, మర్యాదగా పైకి వెళ్ళు, తర్జనని చూపించుతూ బెదిరించింది. వాణి చేతులు ఇత్తడి పూలకుండి చూసి కాస్త బెదిరాడు. కాని అంతలోనే ఏడ్చింది. ఊరికే బెదిరిస్తుంది గాని కొడుతుందా, అంత ధైర్యం ఎక్కడుంది అనుకుంటూ ఒక్క అడుగు ముందుకు వేశాడు. అతను గుమ్మం వైపు నుంచి తన వైపు పూర్తిగా రానిచ్చి వాణి ఒక్క ఉదుటిన గుమ్మం వైపు ఉరికింది. వాణి గడియ తీసే లోపల రాజారావు అది గుర్తించి ముందుకురికి వాణి చేపట్టుకున్నాడు. వాణికి మరో దారి కనబడలేదు. కసిగా కటుక్కున రాజారావు ముంజై కురికింది. రాజారావు అబ్బా అనుకుంటూ పట్టు వదలగానే వాణి ఒక్క విసురులో పూలకుండి విసిరి తలుపు తీసి బయటికి ఉరికింది. రాజారావు తలుపు దగ్గరికి వచ్చేలోగానే బయట నుంచి గొళ్ళెం పెట్టేయగలిగింది. ఒక్క క్షణం వదులుతున్న గుండెలని రెండు చేతులతో అదిమి పట్టుకుని మరి వెనక ముందు ఆలోచించకుండా మెట్ల వైపు పరిగెత్తింది. లోపల నుంచి రాజారావు తలుపులు దబదబా బాదడం, రంకెలు వేయడం వినిపిస్తూనే ఉంది. అతను ఈ క్షణంలో వెనుక నుంచి పరిగెత్తుకుని వస్తాడో అన్నట్టుగా వాణి పరిగెత్తి మెట్లు దిగి వీధి తలుపు వేసి వీధిలో పడింది. ఇప్పుడు గాని రాజారావు చేతిలో చిక్కిందా, ఇంక తను బయటపడడం కల్లా. పరిగెడుతూనే వాణి ఆలోచిస్తుంది. అర్ధరాత్రి, చీకటి, ఒంటరితనం, కొత్త చోటు, ఇవేమీ రాజారావు కంటే భయం అనిపించలేదు ఆమెకు. అసలు ఎక్కడికి వెళ్తుందో అర్ధరాత్రి ఒంటరిగా, చీకట్లో ఎటు వెళ్లాలో ఏం చెయ్యాలో ఓ ఆలోచన లేకుండా వెనక్కి తిరిగి కూడా చూడకుండా కాలి కొద్దీ పరిగెత్తింది. ఎంత దూరం వెళ్ళిందో అలుపు ఎగ ఊపిరి రాగానే వెనకాతల ఎవరూ రావడం లేదని రూఢి అయ్యాక అప్పుడు ఎదురుగా కనబడిన ఓ పెద్ద బండరాయి మీద కూర్చుంది. అలుపు తగ్గాక చుట్టూ చూసేసరికి అప్పటికి భయం తెలిసింది. వెన్నెల రాత్రులు కావడం వల్ల చీకటిగా లేదు గాని అంత రాత్రి నిర్జనమైన ప్రదేశంలో నడి రోడ్డు మీద తను ఒక్కర్తే. ఆ మాట తలుచుకోగానే వాణి గుండె జల్లుమంది. ఈ అర్ధరాత్రి ఎక్కడికి వెళ్ళేటట్టు? ఎంత ఆలోచించింది అంత అనాలోచితంగా అర్ధరాత్రి ఇలా ఒంటరిగా ఇల్లు వదిలింది. రాజారావు నుంచి తప్పించుకోవాలన్న ఆలోచన తప్ప మరొకటి తోచలేదు. ఇలా వచ్చేయడమే మంచిదేమో, లేకపోతే అక్కడి నుంచి ఎప్పటికీ తప్పించుకోలేకపోయేదేమో. సరే, జరిగిందేదో జరిగింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? కిషోర్ తప్ప ఈ ప్రాంతాల్లో తనకి తెలిసిన వాళ్ళు ఎవరున్నారు? కిషోర్ గుర్తురాగానే ఆమె గుండెల మీద నుంచి పెద్ద బరువు దించినట్లయింది. కిషోర్ ఒక్కడే తనని ఈ ఆపద నుంచి గట్టెక్కించగలడు. అక్కడికి వెళ్ళాలి, అంతకు మించి దారి లేదు. వాణి ఆలోచనలలో ఓ రూపు చేరాయి. అప్పటికి ఎంత దూరం వచ్చిందో తెలియదు, ఇంకెంత దూరం వెళ్లాలో. ఈ చీకట్లో ఇలా ఒంటరిగా తనని ఎవరన్నా చూస్తే, మనుషుల మాట ఎలా ఉన్నా పాము పుట్ట అయినా తప్పదేముంది. గుండె దిటువపరుచుకుని వాణి లేచి నిలబడింది. భయంతో, ఆందోళనతో, అలసటలతో చలికి కూడా ఆమె ఒళ్లంతా చెమట పట్టింది. మరింత ఆలోచించకుండా గబగబా నడుస్తూ కాసేపు పరిగెడుతూ మరి కాసేపు ఆగి నడుస్తూ మరో గంట నడిచింది.
వాణి నడుస్తున్నంతసేపు తనని చూసి కిషోర్ ఏమంటాడో. తనిలా రాజారావు నుంచి తప్పించుకుని వచ్చేసిందంటే సంతోషిస్తాడా? రేణు ఏమంటుందో. రాజారావుని పెళ్లాడడం లేదంటే సంతోషిస్తుంది. పీడా వదిలింది, హాయిగా మా వదిన అయిపో అంటుందేమో. ఆ ఊహకి అంత ఆదృతలోనూ వాణి సిగ్గుపడింది. కిషోర్ ఏమంటాడో. నిజంగా అలా జరిగితే ఎంత బాగుంటుంది. సహృదయులు, సంస్కారుల మధ్య అన్యోన్యానురాగంతో అంతకంటే ఏం కావాలి? వెధవ డబ్బెందుకు? హాయిగా ఆనందంగా మనశ్శాంతితో బ్రతకగలదు. రాజారావుని పెళ్లాడాలనుకున్న తన నిర్ణయం తారుమారవడానికి భగవంతుడే తన చేత ఈ ప్రయాణం పెట్టించాడేమో. కిషోర్ లాంటి సహృదయుణ్ణి చేపట్టే అదృష్టం కలిగించడానికే ఇదంతా జరుగుతుందేమో. తన ఆలోచనకి తనే సిగ్గుపడింది వాణి. ఆలోచనల మధ్య ఎంత దూరం నడిచిందో గుర్తించలేదు. ఊరు వచ్చిన గుర్తుగా ఒక ఇల్లు కనబడడం మొదలుపెట్టింది. వీధుల్లో దీపాలు కనిపించగానే వాణి ప్రాణాలు కుదుటపడ్డాయి. పర్వాలేదు, ఏ అపాయంలో పడకుండా చేరగలిగింది. తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది వాణి. అర్ధరాత్రి మంచి నిద్రలో ఉన్న కిషోర్ ఉలిక్కిపడి లేచాడు. తలుపు చప్పుడు విని. కుప్పనూర్పిడి అయ్యి ధాన్యం ఇంటికి చేరింది కనుక 2 రోజుల నుంచి కిషోర్ ఇంట్లోనే పడుకుంటున్నాడు. ఈ అర్ధరాత్రి ఎవరొచ్చారు చెప్పమా? తలుపు మరోసారి చప్పుడవగానే కిషోర్ చటుక్కన లేచి తలుపు తీశాడు. బెడ్లైట్ వెలుగులో గుమ్మం దగ్గర నిలబడిన స్త్రీమూర్తిని పోల్చుకోలేక ఆశ్చర్యంగా చూస్తూ ఎవరు అన్నాడు. వాణి రాజారావు వెనుక నుంచి తరుముకొస్తున్నట్లుగా ఒక ఉదుటున గదిలోకి వచ్చింది. కిషోర్ ఆశ్చర్యచకితుడయ్యాడు. వాణి, మీరా అన్నాడు. అప్రయత్నంగానే అల్మారాలో గడియారం వంక చూశాడు. 2 గంటలైంది. ఈ అర్ధరాత్రి ఒంటరిగా? వాణి ఆశ్చర్యం నుంచి కోలుకోలేక అపనంబకంగా వాణిని చూసి మీరేమిటిది అన్నాడు తెల్లబోతూ. 2 గంటలు శారీరకంగా మానసికంగా అలసిపోయినది వాణి. జుట్టు రేగి పాదాలంతా దుమ్ము కొట్టుకుని చెమటికి తడిసిన జాకెట్టు చెదిరిన బొట్టుతో ఎగశ్వాసతో కాళ్ళు చచ్చుబడి నిలబడ్డానికి ఓపికలేక కిషోర్కి జవాబు ఇవ్వలేక అక్కడున్న కుర్చీలో కూలబడింది. కిషోర్ గాబరా పడిపోయాడు వాణి అవతారం చూసి. వాణిగారు, ఏం జరిగింది? ఏమిటి అర్ధరాత్రి ఇలా వచ్చారు? ఆదురతగా గబగబా అడిగాడు. నేను ఇలా పారిపోయి వచ్చేసాను కిషోర్ గారు. ఆ రాక్షసుని తప్పించుకోవడానికి ఇలా పారిపోయి వచ్చేసాను. ఇంకా మీరే రక్షించాలి నన్ను ఇంకా అక్కడికి పంపకండి కిషోర్ గారు. నాకు ఆ సంబంధం వద్దు, ఆ ఆస్తిపాస్తులు వద్దు. ఆ రాజారావు నీచుడండి, పరమ దుర్మార్గుడండి. నా అదృష్టం కొద్దీ ఆ సంగతి ముందు గ్రహించగలిగాను. నన్ను నేను రక్షించుకోగలిగాను. ఆయాసపడుతూ ఒగురుస్తూ గబగబా అంది వాణి. కిషోర్కి సరిగా అర్థం కాలేదు. ఆశ్చర్యంగా చూస్తూ ఇంట్లో నుంచి పారిపోయి వచ్చారా? ఇంత రాత్రి, ఇంత దూరం ఒంటరిగా ఎలా వచ్చారు అన్నాడు. పరిగెత్తి నడిచి. ఆ రాజారావు ముందు ఈ చీకటి, ఈ దూరం భయం అనిపించలేదు కిషోర్ గారు. ఆయాసం కాస్త తగ్గి స్థిమితపడుతూ అంది వాణి. మై గాడ్, అర్ధరాత్రి 5 మైళ్ళు ఒంటరిగా వచ్చారా? దిగ్భ్రాంతితో అన్నాడు. ఉదయం వరకన్నా ఆగలేకపోయారా? అసలేం జరిగింది వాణి గారు? కిషోర్ ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. ఈ గలాబాకి మాటలకి పక్క గదిలో పడుకున్న రుక్మిణి, రేణుకలకి మెలకు వచ్చి లేచి వచ్చారు. వాణిని చూసి వాళ్ళు ఆశ్చర్యచకితులై ప్రశ్నలు కురిపించారు. కిషోర్ సూక్ష్మంగా వాణి ఇప్పుడు ఏ స్థితిలో వచ్చింది ఆ వైనం చెప్పాడు. రేణు చటుక్కున ముందుకు వచ్చి వాణిని కౌగిలించుకుని, బ్రేవో, ఆడవాళ్లు అబలలు కారని నిరూపించావు. నిన్ను మెచ్చుకోవాలి వాణి. అసలేం చేశాడా రాస్కెల్? ముందది చెప్పు ఆతృతగా అడిగింది. నిన్నటి నుంచి జరిగిందంతా ఏకరువు పెట్టింది వాణి. మొన్న కిషోర్ రేణు వచ్చినప్పటి నుంచి, తర్వాత తమ్ముడు రావడం, అవమానించడం, ఫ్రెండ్స్ రావడం, ఈ రాత్రి వరకు జరిగింది చెప్పింది. ఆఖర్ని తన మీద కక్షతో అత్యాచారం జరపపోతే ఎలా తప్పించుకుని వచ్చింది గబగబా చెప్పేసింది వాణి. కిషోర్ మొహం కోపంతో కఠినమైంది. అంత నీచానికి పాల్పడ్డా అన్నాడు. మై గాడ్, ఎంత తప్పిపోయింది, ఎంత సాహసం వాడికి! తాగుబోత విధవ కసిగా తిట్టింది రేణు. రుక్మిణి భయంగా, అయ్యో, ఎంత పని జరిగేది, ఇప్పుడేం దారి? నీవిలా వచ్చావని తెలిసి ఇక్కడికి వస్తాడేమో, ఏం చేద్దాం ఆందోళనగా అంది. కిషోర్ గారు, నిన్న మీ గురించి నేనేం చెప్పలేదండి. మీ వల్లే తెలుసుండాలి అని అపోహపడి మిమ్మల్ని నానా మాటలు అన్నారు. హఠాత్తుగా మీరు కనబడగానే మీ మీద విరుచుకుపడ్డారు. నా గురించి మీరేమనుకుంటారోనని సిగ్గుతో చచ్చిపోయాను. నిన్నటి సంఘటనకి దోషిలా సంజాయిషి ఇచ్చింది సిగ్గుపడుతూ. కిషోర్ తేలిగ్గా నవ్వి, ఆ మాత్రం నాకు తెలీదా? అది సరే, నీవిలా వచ్చావు, ఇప్పుడేం గొడవ చేస్తాడో ఏమిటో కర్మ. కిషోర్, ఏం చేద్దాంరా?
ఆలోచన తోచక సందిగ్ధంగా అంది రుక్మిణి. కిషోర్ ప్రశ్నార్థకంగా వాణి వంక చూశాడు. మీకు నమస్కారం పెడతాను, నన్ను మాత్రం ఇంకా అక్కడికి వెళ్ళమనకండి. చచ్చినా వెళ్ళను, ప్రాణం పోయినా ఆయన్ని పెళ్ళాడను, అంతకంటే మెడకి ఊరి బిగించుకోవడం నయం. వాణి విరక్తిగా అంది. పీడ పోయింది, అంతా మన మంచికే అంటారు, ఇలా జరగడము నీ మంచికే. హాయిగా ఈ పెళ్లి తప్పిపోయింది. అదే ముహూర్తానికి మా అన్నయ్యని పెళ్లాడేసి ఆ రాజారావు రోగం కుదుర్చు, రేణు దూకుడుగా అంది. కిషోర్, వాణి చటుక్కున మొహాలు చూసుకున్నారు. ఇద్దరి కళ్ళు కలుసుకోగానే వాణి సిగ్గుతో మొహం దించుకుంది. రుక్మిణి ఇబ్బందిగా కదిలింది. నువ్వు కాసేపు నోరు మూసుకుంటావా? ప్రతిదీ నీకు వేళాకోళమే. ఇలాంటి సమయాల్లో కూడా హాస్యాలా? కూతుర్ని చిన్నగా మందలించింది. హాస్యం ఏమిటమ్మా, ఇందులో వేళాకోళానికేముంది? ఆ రాజారావు సంబంధం ఎలాగో తప్పిపోయింది. ఇంకా వాణి ఇష్టం వచ్చిన వాళ్ళని పెళ్లాడుతుంది. పాపం అన్నయ్య వాణి పాట విన్నప్పటి దగ్గర నుంచి మూర్చపోతున్నాడు పారవస్యంతో. పోనీ గదా అని సలహా ఇచ్చాను, రేణు హాస్యంగా అంది. కిషోర్ మొహం సిగ్గుతో ఎర్రబడింది. రేణు, రుక్మిణి తీవ్రంగా మందలించింది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఇది ఎంత తేలిగ్గా తీసుకుంటుందో ఒక పక్క నేను భయంతో చూస్తున్నాను. దీనికంతా వేళాకోళం, చిరాగ్గా అంది. అందుకే హాయిగా ఉంటాను నేను. దీనిలో అంత భయపడ్డానికి ఏముందమ్మా? ఒకవేళ ఆ రాజారావు వస్తాడనుకో, వాణి మైనారిటీ తీరిన స్త్రీ, తన ఇష్టం లేని వాళ్ళని బలవంతాన పెళ్లి చేసుకోవాలని రూలుందా? అంతగా అయితే నీవిలా వ్యసనపరుడవని ముందు తెలియక ఒప్పుకున్నాను, తెలిసిన తర్వాత చేసుకొని పో అంటుంది. దబాయించింది రేణు. రేణు మాటలు విన్నాక వాణి మనసు తేలికపడింది. రుక్మిణి, కిషోర్ మొహాలు చూసుకున్నారు. కిషోర్ ఏమన్నా చెబుతాడేమోనని ఆశగా చూసింది. కిషోర్కి, వాణికి నేనున్నాను, ఆ రాజారావు నుంచి రక్షించి నిన్ను పెళ్లాడతాను అని చెప్పాలని ఉంది. కానీ తల్లి చెల్లెలు ఎదుట వాణితో ఏం చెప్పాలో తెలియక బిడియపడ్డాడు. తన మనసులో ఆలోచన గ్రహించినట్టే రేణు అలా మాట్లాడడం చాలా సంతోషమే కలిగించింది. కానీ తల్లి ఏమనకుండా తనంతట తాను బయటపడితే కొద్దిగా సిగ్గనిపించింది. ఏం చేయడానికేముంది? సింపుల్, తెల్లారిసరికల్లా మా అన్నయ్య పెళ్లాడేస్తాడు. అప్పుడు వాడు వచ్చినా ఇంకేం చేస్తాడు? తిడతాడు, బెదిరిస్తాడు, అంతకంటే ఏం చేస్తాడు? రేణు చాలా సులువుగా ఒక్క ముక్కలా తేల్చేసింది. ఏమన్నయ్య, వాణిని చేసుకోవడానికి నీకేం అభ్యంతరమా? అమ్మా, నీవేమంటావు? రేణు తల్లి వంక, కిషోర్ వంక చూసింది. బాగుంది, పెళ్ళంటే నిమిషాల మీద తేలిపోతుందా? వాణి అమ్మగారేమంటారో, మన కులం గురించిన పట్టింపులు ఉంటాయేమో ఆవిడికి. ఇలా చెప్పకుండా చేయకుండా హఠాత్తుగా చేస్తే ఆవిడేమనుకుంటారు? రుక్మిణి సాలోచనగా అంది. ఆవిడ అమ్మగారి మాట తరువాత, ముందు వాణిగారి అభిప్రాయం అడగకుండా రేణు అన్ని నిర్ణయాలు చేసేస్తుంది అన్నాడు కిషోర్. కిషోర్ వాణి వంక సందిగ్ధంగా చూస్తూ వాణి చురుక్కున చూసింది. నీవా మాత్రం నా మనసు గ్రహించలేదా? ఇంతేనా నన్ను అర్థం చేసుకుంది అన్న బాధ ఆమె కళ్ళల్లో కనిపించింది. ఆమె జవాబు మళ్ళీ చెప్పేసారికి కిషోర్ సంతృప్తిగా చూశాడు. నోటితో చెబితేనే గాని గ్రహించలేడా ఏమిటి? ఫోన్లా మాట్లాడకన్నయ్యా. ఇలా నిలబెట్టి అడిగితే వాణే కాదు, ఏ ఆడపిల్ల జవాబు చెప్పదు. ఆ మొహం చూస్తే తెలీదా? రేణు దబాయించింది. వాణి సిగ్గుతో తలదించుకుంది. కిషోర్, నాకేమిటో భయంగా ఉంది. రాజారావుకి కుదిరిన సంబంధం నీవు చేసుకుంటే ఆ రాజారావు అంత సులువుగా వదులుతాడా? రుక్మిణి భయంగా అంది. కిషోర్ గారు, నా కోసం మీరు ప్రమాదంలో చిక్కుకోవద్దు. నా దారిన నన్ను పోనివ్వండి. నా కారణంగా మీకేదన్నా జరిగితే నన్ను నేను క్షమించుకోలేను. నన్ను పోనివ్వండి. వెళ్లాలని లేకపోయినా మాట వరుసకి అంది. అర్ధరాత్రి ఆశ్రయం కోరి వచ్చిన ఆడపిల్లని ఆమె కర్మానికి ఆమె వదిలి దాక్కునే పిరికి పందను కాను వాణిగారు, కిషోర్ స్థిరంగా అన్నాడు. ఆహాహా, అబ్బా, ఏం మగధీరుడు! ఆ వంకెందుకు? వాణి, నీవు కావాలి అని డైరెక్ట్గా చెప్పుకోకూడదా అన్నయ్య? రేణు అన్నని హాస్యవాడింది. పోన్లే, ఎలా కావలిస్తే అలా అనుకోండి. కిషోర్ నిర్లక్ష్యంగా నవ్వేశాడు. రుక్మిణి పిల్లలు తీసుకున్నంత తేలిగ్గా ఈ విషయం తీసుకోలేకపోయింది. ఆమెకు వాణి తన కోడలుగా రావడంలో అభ్యంతరం ఏమీ లేదు. కానీ రాజారావు ఏమల్లరి పెడతాడోనని ఒకవైపు భయం. ఏమిటో నాకంతా అయోమయంగా ఉంది. తెల్లారేసరికి పెళ్ళేమిటి? ఎలా అవుతుంది? అంది రుక్మిణి. వెరీ సింపుల్. 2 దండలు, ఓ పురోహితుడు, 4 మంత్రాలు, పసుపు తాడు. రేణు హాస్యవాడింది. నీ ఉండు కాసేపు రేణు, విసిగించకు. వాణి, నీవేమంటావు? ఇలా చేసుకోవడం నీకు ఇష్టమేనా? మీ అమ్మగారు ఏమీ అనరా? వాణికి ఇప్పటికి ఇదంతా పూర్తిగా నిజం కాదేమోనన్న అనుమానంలో ఉంది. ఇంత రాత్రి తాను ఇలా రావడం,
మనసులో ఏమోలో మెదిలే కోరిక తీరే అవకాశం రావడం. ఇప్పుడు ఈ అవకాశం వదిలితే జన్మంతా తను బాధపడాలి. వాణి అరక్షణం కంటే ఆలోచించలేదు జవాబు ఇవ్వడానికి. సిగ్గు మొహమాటం పక్కకి నెట్టి, ఈ కథ ఇలా మలుపు తిరగడం నా అదృష్టం అనుకుంటాను. మీలాంటి సహృదయులు సంస్కారాల మధ్య నేను మీ ఇంటి సభ్యురాలిని కావడం నా భాగ్యం అనుకుంటాను. ఇంతకంటే ఏం చెప్పలేను వాణి తలదించుకుని అంది. కిషోర్ కొంటెగా నవ్వుతూ వాణి వంక చూశాడు. ఈ చదువు రాని పల్లెటూరు బయటిని చేసుకోవడమే అదృష్టంగా భావిస్తున్నారా? చదువుకి సంస్కారానికి సంబంధం ఉందని నేను అనుకోను. ఇంతకీ నేనేం చదివానని? మీకంటే ఏ విషయంలో గొప్పదాన్ని? వాణి కిషోర్ కళ్ళల్లోకి సూటిగా చూసింది. సరేనమ్మా, అయితే మీ ఇష్టం. రాజా, తెల్లారగానే ముందు పురోహితుడిని పిలుచుకో రా. ఇంతకీ అనసూయమ్మ గారికి చెప్పకుండా ఆవిడ ఏమనుకుంటారో సందిగ్ధంగా అంది రుక్మిణి. సరేనమ్మా, అయితే మీ ఇష్టం. తెల్లవారగానే ముందు పురోహితుడిని పిలవాలి. ఇంతకీ అనసూయమ్మ గారికి చెప్పకుండా ఎలా? ఆవిడ ఏమనుకుంటారో సందిగ్ధంగా అంది రుక్మిణి. అవునమ్మా, అదొక్కటి నాకు కాస్త అసంతృప్తిగా ఉంది. ఏమనరులే, అర్థం చేసుకుంటారనుకో. అన్నయ్య, ఇప్పుడేం వద్దు, ఊరుకో. పెళ్ళయ్యాక వాణిని తీసుకెళ్ళి నమస్కారం పెట్టిరా. తప్పకుండా ఆవిడ ఆశీర్వదిస్తుంది. దొంగతనంగా వాణిని ఉంచుకున్నామనుకునే అవకాశం ఇయ్యకుండా పెళ్ళవగానే ముందు అక్కడికే తీసుకెళ్ళు. రేణు చలాకీగా అంది. కిషోర్ చెల్లెలి సలహాకి మెచ్చుకోలుగా చూశాడు ఆప్యాయంగా. పర్వాలేదే, నీ బుర్ర కూడా అప్పుడప్పుడు పనిచేస్తుందే అన్నాడు ఆమె నెత్తిన మొట్టి. పదండి పదండి, తెల్లవారేసరికి పెళ్లి ప్రయత్నాలు చేయాలి మనం. రుక్మిణి ఉత్సాహంగా లోపలికి వెళుతూ అంది. వాణి గది తలుపులు బయట పెట్టేశాక రాజారావు కసిదీరా వాణిని తిట్టుకున్నాడు. చేయి కొరికిన చోట విపరీతంగా నొప్పి పెట్టసాగింది. రాక్షసి, రాస్కెల్, బిచ్, ఎన్ని రకాల తిట్లు వచ్చో అన్నీ తిట్టుకుని తలుపులు లాగాడు. గట్టిగా అరిస్తే ఇంట్లో పనివాళ్ల ముందరే కాక స్నేహితుల ముందు చిన్నతనం అవుతుందని కోపం, ఆవేశం బలవంతాన నిగ్రహించుకున్నాడు. అదృష్టవశాత్తు తన గది మధ్య తలుపు ఇటు నుంచే వేసి ఉండడం కనిపించి శాంతి పొంది ఆ తలుపు తీసి వెళ్లి గాయానికి మందు పట్టించి తాగిన మైకంతో కాళ్ళు తేలిపోతూ ఉండగా వాణి సంగతి రేపు చూడొచ్చులేననుకుంటూ పక్క మీద పడ్డాడు. అక్కడ కిషోర్ ఇంట్లో తెల్లవారి 4 గంటల నుంచి పెళ్లి ప్రయత్నాలు ఆరంభమయ్యాయి. రేణు వాకిలి జల్లి అందంగా ముగ్గులు పెట్టేసింది. రుక్మిణి గడపలకి పసుపు కుంకాలు పెట్టింది. రేణు కిషోర్ కలిసి మామిడి తోరణాలు కట్టారు వీధి వరండా అంతా. రేణు వాణి ముస్తాబు కార్యక్రమం నెత్తిన వేసుకుని కళ్యాణ తిలకం, బుగ్గన చుక్క, పూలు జడా కుట్టి ఇంట్లో కొత్త చీరతో అలంకరించి పెళ్లి కూతుర్ని చేసింది. అన్నగారికి కాటిక చుక్క పెట్టి జరీ పంచ కట్టించింది. తొలి వెలుగు రేఖలు విచ్చుకునేసరికి కిషోరిల్లు పసుపు కుంకాలతో, ముగ్గులతో, తోరణాలతో కలకల్లాడిపోయింది. బాణుడు ఉదయించే వేళకి రేణు చకచకా పక్కేళ్ల 4 ముత్తైదోల్ని పిలిచి పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని చేసి హారతి ఇచ్చారు. పాలేరు వెళ్లి నిద్ర మంచం మించి పురోహితుడిని లాక్కువచ్చాడు. ముహూర్తాలు లేవమ్మా అంటుంటే ముహూర్తం మీరే పెట్టేయండి వర్జం లేకుండా చూసి అంది రేణు అల్లరి పెడుతూ. సరేనమ్మా, తప్పుతుందా? 7 గంటల 3 నిమిషాలకి మంచి టైం, మరి ఏర్పాట్లు కానియండి అన్నాడు పురోహితుడు. 2 పాలేర్లు చకచకా 2 రాటాలు పాతి కొబ్బరాకులు వేశారింటి ముందు. వాళ్లే కిషోర్ మిత్రులని పిలుచుకుని వచ్చారు. ఆ స్నేహితులు చకచకా 2 నిమిషాల్లో ఊరంతా చుట్టుముట్టి సన్నాయి వాయించే మంగలిని, ఊరి పెద్దలని పిలుచుకుని వచ్చారు. రేణు ఆడవాళ్లందరినీ పిలిచేసింది. బుట్టల కొద్దీ పూలు, అరటిపళ్ళ గెలలు, కొబ్బరి బొండాలు, కూరలు పొలం నుంచి రైతులు తీసుకొచ్చారు. పాలేర్లు వెనకాతల గాడిపోయ తవ్వారు. 4-5 స్త్రీలు కొంగులు బిగించి కాఫీ ఉప్మాలు తయారు చేయడంలో పడ్డారు. కిషోర్ ఊర్లో అందరికీ ప్రీతిపాత్రుడేనేమో ప్రతి ఒక్కరూ ఆ వేడుకలో పాల్గొన్నారు. ఊరి పెద్దలు వాణి రాజారావుకి నిర్ణయించిన సంబంధం అని విని కిషోర్, ఏమిట్రా బాబు ఇది, అల్లరవుతుందేమోరా నాయన అన్నారు భయపడుతూ. మీరంతా అండగా ఉన్నారుగా పెద్దనాన్న, నాకేం భయం. అన్యాయాన్ని చూసి సహిస్తూ ఎలా ఊరుకోమంటారు బాబాయ్ అంటూ అందరికీ వినయంగా నచ్చచెప్పాడు. అయినా ఎందుకన్నా మంచిదని 4 వస్తాదుల్ని ఇంటికి 4 వైపులా నిలబెట్టి, ఒరేయ్, ఆ రాజారావు గారిని మనుషులెవరన్నా వచ్చి అల్లరి పెడితే కాళ్ళు ఎరగొట్టండి అని ఆర్డర్ జారీ చేశారు పెద్దలు. ఉదయం 7 గంటల 3 నిమిషాలకి సన్నాయి మోగుతుండగా ఊర్లో పెద్దల ముందు పౌరోహితుడు మంత్రాలు చదువుతుండగా మంగళసూత్రం కట్టేశాడు కిషోర్. అక్షింతలు పూల జల్లులా కురిశాయి. బుట్టల కొలది పూలరేఖలు తలంబ్రాలుగా పోశారు కిషోర్ మిత్రులు. ఇక్కడ వాణి పెళ్లి జరిగిపోతుండగా అక్కడ అలవాటుగా ఉదయం లేవని వాణి గురించి పనివాళ్లు ఆశ్చర్యపడ్డారు.
వాణి ఇంట్లో ఎక్కడా పనివాళ్లకు కనిపించలేదు. అనసూయమ్మకు ఆ వార్త చెప్పారు. ఆవిడ గాబరా పడిపోయింది. రాత్రికి రాత్రి ఏమైంది? ఆడపిల్ల ఎక్కడికి వెళ్ళిపోయింది అంటూ అద్రుతా పడింది. రాత్రి అయ్యగారి కేకలు వినపడ్డాయమ్మా అంది. దాంతో ఆవిడ మరింత గాబరా పడింది. అర్ధరాత్రి ఏం చేశాడో, ఆ బాధపడలేక ఎటు వెళ్ళిందో. వెతకండర్రా వాణ్ణి, లేపండర్రా అంటూ ఆందోళన పడింది. రాజారావుని లేపడానికి ఎవరికీ సాహసం కలగలేదు. 7:30కి రాజారావు లేచేసరికి అక్కడ వాణి పెళ్లితంతో పూర్తయింది. అనసూయమ్మ కొడుకుని పిలిచి నిలేసింది. వాణి ఇంట్లో లేదని విని కాస్త గాబరా పడ్డాడు రాజారావు. ఆడపిల్ల అర్ధరాత్రి ఇల్లు వదిలి వెళ్లేటంతా సాహసించిందంటే నీవేం అత్యాచారం తలపెట్టకపోతే వాణి అర్ధరాత్రి ఇల్లు వదిలి వెళ్ళిపోతుందా? అనసూయమ్మకి కొడుకు వ్యవహారం చూస్తుంటే రోజు రోజుకి అసహ్యం పుడుతుంది. కన్న కొడుకు అన్న అభిమానం కూడా మిగలడం లేదు. తల్లి తన్ను చిన్నపిల్లాడిలా దండిస్తుంటే రాజారావుకి పౌరుషం కోపం వచ్చాయి. ముఖం ముడుచుకుని, అదంతా మీకు అనవసరం, ఆ విషయం నేను చూసుకోగలను. ఎవరిని ఏ హద్దులో ఉంచాలో నాకు తెలుసు. ఎక్కడికి వెళుతుందో నన్ను కాదని, ఎక్కడ బ్రతకగలదో చూస్తాను. ఇంకెక్కడికి? ఆ కిషోర్ గాడింటికో లేక వాళ్ళు ఊరే పోయిందో. ఇప్పుడు తప్పించుకుంది, రేపు పెళ్ళయ్యాక ఎలా తప్పించుకుంటుందో చూస్తాను కసిగా అంటూ పళ్ళు కొరికాడు. అనసూయమ్మ కొడుకు వంక తిరస్కారంగా చూసింది. పెళ్ళి ఇంకా నిన్ను ఇంత జరిగాక నిన్ను పెళ్లాడుతుందని అనుకుంటున్నావా? నీ అత్యాచారాలని ఏ ఆడపిల్ల సహించదు రాజా. పద్మావతి పాఠం నేర్పినా నీవు మారలేదు. నాకదే విచారంగా ఉంది. రాజారావు మొహం జేవురించింది. అడ్డమైన వాళ్ల మీద ఉన్న అభిమానంలో 100వ వంతు కొడుకు మీద ఉంటే బాగుంటుంది కటువుగా అన్నాడు. ఆ వాణి పోతే మరో రాణి వస్తుంది, అందుకోసం బుర్రలు బద్దలు కొట్టుకోనక్కర్లేదు విసురుగా అంటూ బయటికి వెళ్ళిపోయాడు. అనసూయమ్మ నిట్టూర్చింది బాధగా. తీరం చేరిన రావా 5వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.